టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశారా ఇన్ని సీట్స్ వస్తాయని? జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అక్కడ మెయిన్ కనపడుతుంది. అమరావతి కడతాను అని వచ్చాడు. సో వెంటనే వచ్చిన నెల రోజుల నుంచే స్టార్ట్ చేశాడు 3 రాజధానులు. ఒక అవగాహన లేని సీఎం తీసుకొచ్చుకోవటం, ఆయనకి చేసేదానికి అవగాహన లేక సో 3 రాజధానులని స్టార్ట్ చేస్తే ఆ పని అట్లా పెండింగ్ పడిపోతుంది. అంటే ఒక తుగ్లక్ని సీఎం చేస్తే ఎలా ఉంటది అనేది కళ్ళారా ప్రజలు ఇప్పుడు అనుభవించారు. ఏపీ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటి అంటే ఈవీఎంలు అనేవి అవి కరెక్ట్ గా లేవు. 2019లో ఆయన క్లారిటీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ క్లారిటీ వర్తించదు? నువ్వు 150 వస్తే మటుకు నీ కోసం పక్కాగా ప్రజలు ఆలోచించి ఓటేశారని చెప్పావు. సరే, ఇప్పుడు 164 వచ్చిన అపోజిషన్ పార్టీ కూటమికి వస్తే ఇప్పుడు ఎందుకు నీకు డైజెషన్ అవ్వట్లేదు? పరదాలు కట్టుకొని తిరిగిన వాడివి, 3 కిలోమీటర్లకి 4 కిలోమీటర్లకి హెలికాప్టర్లో తిరిగిన వాడివి, నువ్వు ఏ రోజు సెక్రటరియట్కి వచ్చి పరిపాలించిన వాడివి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు కూడా ప్రజలు మోసం చేశారు అనే రీతిలో ఒక రకంగా ఆయన మాటలు ఉన్నాయనేది. నీ ఇంటి సొమ్ము తెచ్చి పెట్టావా? వాళ్ళ ఓటే లేదని బాధపడటానికి? నేను అన్నీ ఇచ్చాను, వాళ్ళు వేయలేదా అని అంటే వాళ్ళకి తెలిసింది నువ్వు ఏమి ఇచ్చావు, ఏం చేసావు అనేది. నువ్వే ఇంకా తింటున్నావని తెలిసే వాళ్ళు ఓటు వేయలేదు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఏపీలో టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది, ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. అయితే అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. ప్రభుత్వం రాగానే కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయి, ఎన్నో రకాల అరాచకాలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత అమరావతి వెంటనే స్టార్ట్ అవ్వడం కానీ, పోలవరం వెంటనే స్టార్ట్ అవ్వడం కానీ, అలాగే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలికి తీయడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువైపు తెలంగాణలో కూడా చూసుకుంటే గనక ఒకవైపు ఆంధ్రాలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో కూడా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది? మళ్ళీ కొత్త అధ్యక్షుని నియమిస్తారా త్వరలోనే? ఇవన్నీ కూడా మనతో మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లతా గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం లతా గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్. సో మొత్తానికి రాష్ట్రంలో అయితే టీడీపీ అలాగే జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశారా ఇన్ని సీట్స్ వస్తాయని? ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అక్కడ మెయిన్ కనపడుతుంది. ఇంకోటి బాబు గారు వస్తేనే ఆ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం అంటూ చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడ అమరావతి కడతాను అని వచ్చాడు. సో వెంటనే వచ్చిన నెల రోజుల నుంచే స్టార్ట్ చేశాడు 3 రాజధానులని. అంటే చేసేదానికి ఏమీ చేయలేని పరిస్థితి. ఆయనకు ఒక అవగాహన లేని సీఎంని తీసుకొచ్చుకోవటం, ఆయనకి చేసేదానికి అవగాహన లేక సో 3 రాజధానులని స్టార్ట్ చేస్తే ఆ పని అట్లా పెండింగ్ పడిపోతుంది. సో వీళ్ళు గొడవలు దీంట్లో ఉండటం, ఆ మహిళల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. వాళ్ళని ఏ రకంగా చిత్రహింస పెట్టాడు అమరావతి మధ్య. అదేలాగా పోలవరం చూసాం. పోలవరం కూడా పడకేయటం చూసాం. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయటం చూసాం. ఎక్కడికక్కడికి దుర్మార్గం. ఎవరైనా నోరు తెరిచి ఏమైనా అడిగితే వాళ్ళని చంపటం, వాళ్ళ బాడీల్ని ఇంటికి డెలివరీ చేయటం కానివ్వండి, దళితులది బాడీ ఇంటికి వరకు డెలివరీ చేయటం చూసాం. అదేలాగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ని ఏ విధంగా పిచ్చోడిని చేసి చంపటం కూడా చూసాం కదా. ఇవన్నీ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడా అని ఏపీ ప్రజలందరూ కూడా ఎదురు చూడటం జరిగింది. అది కూడా లిక్కర్ చూసుకుంటే సో సొంత బ్రాండ్లు. సో ఇది వరకు సొంత బ్రాండ్లు పెట్టుకోవటం, అది కూడా పేర్లేంటి రాజధాని అని, ఇట్లాంటి పేర్లు ఏదైతే రాజధానికి అంటే ఏపీలో ఏదైతే పెట్టాలి, ఏదైతే చేయాలనుకున్నారో అలాంటి పేర్లన్నీ కూడా లిక్కర్లకు పెట్టి వాటిని తిప్పడం అంటే ఎంత అవహేళన చేశాడు రాజధాని అనేది. అంటే ఒక తుగ్లక్ని సీఎం చేస్తే ఎలా ఉంటదనేది కళ్ళారా ప్రజలు ఇప్పుడు అనుభవించారు. ఏపీ ప్రజలు. ఎందుకంటే మనకు తెలిసేది కాదేమో తుగ్లక్ పరిపాలన ఎలా ఉండేదనేది. ఇప్పుడు మనం కళ్ళారా చూడటం జరిగింది. సో వీటికన్నిటికి విముక్తి కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే రాష్ట్రానికి అభివృద్ధే కానివ్వండి, యువతకే కానివ్వండి, ఉపాధి కానివ్వండి, అన్నిటికీ మంచిగా ఉంటదనే ఒక ఆలోచనతోనే వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. వాళ్ళ కసి అంతా అక్కడ చూపెట్టారు. ఎట్లాగైనా సైలెంట్ ఓటింగ్. కొంతమంది ఏంటంటే బయట దేశాల నుంచి కూడా రావటం, విదేశాల నుంచి వచ్చి వాళ్ళు కసిగా పనిచేయటం కూడా జరిగింది. నెల ముందు లీవ్ పెట్టుకొని వచ్చి అసలు తెలుగుదేశాన్ని గెలిపించాలి అని వాళ్ళు అవేర్నెస్ తీసుకురావటం, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు మన రాష్ట్రం ఎంత పాడైపోయింది, ఫ్యూచర్ నాశనం అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు బాగోలేదు, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి, వీటికన్నిటికీ చెక్
పెట్టాలి అనంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు రావాలి అని చెప్పి, వాళ్ళు చదువుకున్న యువత అంతా గూడా అంటే విదేశాల్లో వాళ్ళు ఉద్యోగాలకు కూడా పాపం లీవ్ పెట్టుకొనొచ్చి, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో మమకారంతో. మమకారం చంపుకోలేక ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు, హ్మ్. ప్రాంతం అంతా పాడైపోతుందనే దానికి అందరూ వచ్చి వాళ్ళ ఏ విధమైతే సర్వీస్ చేయగలమో పార్టీకి, ఆ విధంగా సర్వీస్ చేశారు. గెలిపించే వరకు గూడా ఉన్నారు. వాళ్ళ ఓటు కూడా వినియోగించుకున్నారు. వచ్చి అంటే కొత్తగా ఓటొచ్చిన వాళ్ళు కూడా ఎంఎస్ అలా చేయటానికెళ్ళిన హ్మ్. వాళ్ళు కూడా వచ్చి ఓటేసుకొని వెళ్ళటమే గాని ఇవన్నీ చూసాం. ఇంకోటి పక్క రాష్ట్రాల నుంచి గూడా హ్మ్. అటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా బాంబేలో పనిచేస్తా ఉన్నా, చెన్నైలో ఇది ఢిల్లీలో పనిచేసే వాళ్ళు గాని, ఎక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసారు. వచ్చి వాళ్ళ ఫ్లైట్ టికెట్లైనా యేసుకొనొచ్చి, హ్మ్. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని ఎళ్ళటం అనేది అసలు ఇంత కాంపిటీషన్ పీరియడ్ లాగా ఎప్పుడు గూడా ఓటు హక్కు అవును. వినియోగించుకొనుండరు. ఎందుకంటే రికార్డ్ ఇండియా బ్రేక్. హిస్టరీలోనే బ్రేక్ చేసింది రికార్డ్‌ని. రికార్డ్ బ్రేక్ 81% రావటం అంటే ఇప్పటి వరకు ఎప్పుడు జరగల. సో, అలాంటిది ఇప్పుడు ఇలా జరిగింది అనంటే కారణం ఏంటంటే, రాష్ట్రం మీద ఉన్న ప్రజలకందరికీ ఒక మమకారం. ఇలాంటి తుగ్లక్‌నే కానివ్వండి, ఇలాంటి వ్యక్తినే గాని మనం తరిమి కొట్టాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం వస్తేనే భవిష్యత్తు బావుంటదనుకున్నారు. వాళ్ళకి అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీ మెజారిటీ ఎవరు కూడా ఊహించలేదు. ఆ రకంగా మెజారిటీ రావటం అనేది వండర్‌గా క్రియేట్ చేశారు. అవును. ఒకవైపు అధికారంలోకి రాగానే ఇంకా ప్రమాణ స్వీకారం గూడా అవ్వకముందే అమరావతి పనులు స్టార్ట్ అవ్వడం కానీ, హ్మ్. మొత్తం అన్నీ కూడా వరుసగా ఒక్కొక్కటి స్టార్ట్ చేసేసారు ఫాస్ట్‌గా. అందులోనూ ఆహ్, పెన్షన్స్ కూడా వెంటనే ఇస్తాము అని చెప్పినట్లుగానే ముందున్న 3 నెలలకు కూడా కలిపి 7,000 పెన్షన్ ఇస్తామనేది కూడా జులై నుండే ఇచ్చేస్తామని చెప్పి కూడా అది కూడా తప్పకుండా సక్సెస్‌ఫుల్ చేయాలనైతే చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువైపు పోలవరానికి సంబంధించి గూడా మండే అంతకుముందు ఏ విధంగా అయితే ఆయన ప్రాసెస్ చేశారో ఎవ్రీ మండే దీనిపైన ఉంటుందని చెప్పి, ఇదంతా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటి అంటే, ఈవీఎంలు అనేవి అవి కరెక్ట్‌గా లేవు. దాని గురించి ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. మీరు చూసే ఉంటారు. దానిపైన ఏం చెప్తారసల? అంటే జగన్మోహన్ రెడ్డి 151 వచ్చినప్పుడు ఎందుకు అప్పుడేం చెప్పాడు? ఇ అందరూ అప్పుడు అన్నప్పుడు ఏమన్నాడంటే ఈవీఎంలు హ్యాక్ చేశారు. అందుమూలాన అంతొచ్చిందేమో అని కొంతమంది అప్పట్లో అభిప్రాయపడ్డారు. అభిప్రాయపడ్డప్పుడు అప్పుడేమన్నాడంటే, ఇప్పుడు మనం ఓటు వేయటానికెళ్తాము. బటన్ నొక్కినప్పుడు అక్కడ స్లిప్పొస్తది. ఆ స్లిప్పుని చూసే కదా అందరూ బయటొస్తారు. వాళ్ళకి కరెక్ట్‌గా నొక్కిన స్లిప్ వాళ్ళది బయట రానప్పుడు వాళ్ళక్కడే గొడవ పడతారు గదా! అని ఆ రోజు మాట్లాడాడు. 2019లో ఆయన క్లారిటీ అవును. ఇచ్చినప్పుడు, ఇప్పుడెందుకు ఆ క్లారిటీ వర్తించదు? నువ్వు 150 వస్తే మటుకు నీ కోసం పక్కాగా ప్రజలు ఆలోచించి ఓటేశారని చెప్పావు. సరే ఇప్పుడు 164 వచ్చిన అపోజిషన్ పార్టీ కూటమికొస్తే ఇప్పుడెందుకు నీకు డైజెషన్ అవ్వట్లేదు? సరే దానికి కూడా మేము చెప్తున్నాం. సవాల్ విసి చెప్తున్నారు. మా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అంటున్నారు. "నువ్వు ఈరోజు రిజైన్ చెయ్యి. రాజీనామా చెయ్యి ఎమ్మెల్యేగా. పులివెందుల నుండి. పులివెందులకెళ్ళు. మళ్ళా పోటీ చెయ్యి. నీకు ఓట్లు ఎన్నొస్తాయో చూద్దాం. హ్మ్. అప్పుడు నువ్వు ఈవీఎంల ఏ గురించి చెప్పు. ఏ పద్ధతిలో అడిగితే ఆ ఆ పద్ పద్ధతిలోనే లెక్కింపు పెట్టుకుందాం. పెట్టుకుందాం" అని అంటున్నారు కదా! సో, నీవు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? సో, నీకొస్తే ఒకటి, ఇంకొక పార్టీకొస్తే ఒకటా? ఇప్పుడు డైజెషన్ అవ్వట్లేదు. సో, ఆయన వచ్చి దశానిర్దేశం ఏమి ఇచ్చుకోలేకపోతున్నాడు. వాళ్ళ క్యాండిడేట్‌లకి ఎమ్మెల్యే క్యాండిడేట్‌లకైనా ఈయన చెప్పుకోవాలి కదా! చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఆయన మీదే వైఫల్యాలున్నాయి. నువ్వు సరిగా లేవు. నువ్వు కార్యకర్తలకి అందుబాటులో లేవు. ఎమ్మెల్యేలకి అందుబాటులో లేవు. ఇంక ప్రజల పరిస్థితి ఇంక దారుణం. పరదాలు కట్టుకొని చెట్లు పక్కనుంటే చెట్లు నరికేయటం. నువ్వు పరదాలు కట్టుకొని తిరిగిన వాడివి. 3 కిలోమీటర్లకి, 4 కిలోమీటర్లకి హెలికాప్టర్‌లో తిరిగిన వాడివి. నువ్వు ఏ రోజు సెక్రటేరియట్‌కొచ్చి పరిపాలించిన వాడివి. నువ్వు సెక్రటేరియట్ సెట్ గూడా అంటే ఇంట్లో ఇంట్లో వేసుకోవటం. సో, ఇన్ని రోజులు ప్రజల్ని గూడా అదొక మభ్యపెట్టాడు గదా! సో, ఇంట్లో మినిస్టర్స్‌తో మీటింగ్స్ పెట్టుకున్నాటివే గానివ్వండి, క్యాబినెట్ మీటింగ్‌లన్నీ కూడా సెక్రటేరియట్‌లో జరిగినట్టు ఇన్ని రోజులు ప్రజలకు కూడా గంతలు కట్టాడు గదా! సో, ఇవన్నీ ఇప్పుడు ఒక్కోటి బయటొస్తున్నాయి. సో, గతంలో నిన్ను చూసిన దానికే ప్రజలకు విరక్తి కలిగింది. నువ్వు ఏ రకంగా పరిపాలించావు, ఏ రకంగా ఇట్లాంటి దారుణాలు జేశావని తెలిసింది. సో, సొంత క్యాడర్‌కే నువ్వు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓడిపోతావని దెలుసు. సో, దానికి కూడా ఒకరోజొచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏముంది ఒక 5 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియదు. కళ్ళు కళ్ళు మూసుకుంటే మూసి తెరిచే లోపల అయిపోయింది. ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసి తెరిచామంటే అయిపోతది అని మాట్లాడతాడా ఒక సి సీఎం? సీఎంగా చేసిన వ్యక్తి. సీఎంగా ఒక మాజీ సీఎం అలాంటి డైరెక్షన్సా ఇస్తాడు?
అంటే 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోయావని నువ్వే చెప్తున్నావంటే, నీలాంటి వాడిని సీఎంగా ఆంధ్రప్రదేశ్ కోరుకుంటదా? సో, నువ్వేగా ఆ మాట చెప్పావు. అంటే నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి నిన్ను సీఎంగా కూర్చోబెట్టాలా? అదేదో ఎప్పుడు పడుకుంటున్నావుగా, తాడేపల్లిలోనే పడుకో. ఇంకెందుకు నువ్వు బయట రావటం, ప్రజలనెందుకు ఇబ్బంది పెట్టటం, రాష్ట్రాన్ని భవిష్యత్తు ఎందుకు నాశనం చేయటం, ప్రజలందరూ ఇబ్బంది పడటం ఎందుకు? తర్వాత మళ్ళా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళా నిద్రలేసి వస్తాడట. నిద్రలేసి వచ్చేటప్పటికి ఇంకా జనాలు మళ్ళా మేల్కొని కూర్చోవాలి ఈయనొస్తాడని మళ్ళా ఓటు ఈయనకేయటానికి. సో, ఈ రకంగా ఉంటే ఏ రకంగా ప్రజలు దగ్గరికి కూడా రాకూడదు ఆయనకి. ప్రజలు దగ్గర కనపడకుండా ఉండాలంటే రేపు పాదయాత్ర కూడా చేస్తాడంట. నాలో సత్తు ఉంది, నాలో శక్తి ఉంది, నాకెక్కడికి ఎనర్జీ పోలేదని అన్నాడు. సో, నీ ఇంటికే నువ్వు అంతమంది కాపలాలను పెట్టుకునేవాడివి. రేపు పొద్దున నువ్వు ప్రజల్లోకొచ్చేదానికి ప్రజలకంటే నువ్వు భయపడుతున్నావనేది అక్కడ అర్థం. నీ దగ్గర ఏ ప్రజలనేవాళ్ళు రావటానికి వీల్లేదని అంటావు. సో, రేపొద్దున నేను ప్రజల్లోకెళ్తానంటున్నావు. అంటే బోనులో ప్రజల యాత్ర ఎళ్ళినప్పుడు ఇదివరకంటే నీ గవర్నమెంట్ ఉన్నింది పరదాలు. కాబట్టి పరదాలేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఒక బోనులో ప్రయాణిస్తావా? నీ చుట్టూ ఒక ఇనప కంచె లాంటిది కట్టుకొని, ఆ ఇనప కంచెలో నుంచి పాదయాత్ర నడుస్తదా? అలాగే ఉంది ఆలోచిస్తుంటే. అంటే మనం చూస్తాం జంతువులని బోనులో పెట్టి వెళ్తుంటాయి. హ్మ్. ఆ! అలాగా జగన్మోహన్ రెడ్డిని బోనులో పెట్టి ప్రజల్లోకెళ్తాడా? అంటే భయం కదా! ప్రజలంటే భయం అన్నప్పుడు రేపొద్దున అలాంటివే చేస్తాడేమో! సో, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఉన్న నిరాశే కానివ్వండి, ఆయన ఓడిపోయాననే బాధే కానివ్వండి, ఆ అక్కసంతా ఇప్పుడు వెళ్ళగక్కుతున్నాడు. ఎవరినైనా ఇప్పుడు దీని గురించి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు కూడా ప్రజలు మోసం చేశారు అనే రీతిలో ఒక రకంగా ఆయన మాటలున్నాయనేది మీరు చూసే ఉంటారు గదా! ప్రెస్ ప్రజలకి మీట్. అన్నీ ఇచ్చాను. గడప గడపకి ఇచ్చానా అంటాడు. ఏమిచ్చాడు? ఎవరిదిచ్చాడు? ఆయన ఇంట్లో సొమ్ము ఇచ్చాడా? అన్ని లక్షల కోట్లు అప్పు జేశాడు. నువ్వు పంచిందెంత? ఆ! 13,00,000 కోట్లు అప్పు జేసి నువ్వు 2,70,000 కోట్లు నువ్వు పంచావు అనంటే ఏంటి అసలు? ఏం పంచావు? మిగిలిన సొమ్మేమైంది? నీ ఇంటి సొమ్ము తెచ్చిపెట్టావా? వాళ్ళు ఓటేయలేదని బాధపడటానికి? నేనన్నీ ఇచ్చాను. వాళ్ళు వేయలేదా అనంటే, వాళ్ళకి తెలిసింది నువ్వేమిచ్చావు, ఏం చేశావనేది. నువ్వే ఇంకా తింటున్నావని తెలిసే వాళ్ళు ఓటు వేయలేదు. కానీ ఎందుకు నువ్వు ఈరోజు ఈ రకంగా ప్రజలను నిందించటం మొదలుపెట్టాడు. ఆయనకు ఓటేయకపోతే నేనిచ్చాను, నన్ను మోసం చేశారు హ్మ్. ప్రజలు. నేను ఇయన్నీ ఇచ్చారు నా దగ్గర ఏదో ఈయన ఇంట్లో వచ్చి రోజు కాపలా కాసి వాళ్ళొచ్చి ఈయన్ని కొంగుబట్టి అడిగి తీసుకొనెళ్ళి, తర్వాత ఈయన ఇంట్లో సొమ్మిస్తే వాళ్ళకి ఈయనకి పని చేయనట్టు చెప్తున్నాడంటే చూడండి. అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఏదైతే చెప్పావో దానిలో కూడా నువ్వు సరిగ్గా చేయలే. నవరత్నాలన్నావు అన్ని రత్నాలకి కన్నం పెట్టావు. అన్ని రత్నాలు ఏ రత్నం కంప్లీట్‌గా చేయలేదు. నువ్వన్నావు మద్యపాన నిషేధం అన్నావు. ఏం చేశావు? నీ సొంత బ్రాండ్‌లు రిలీజ్ చేశావు. ఇంకా అది ఉన్న రేట్ల కన్నా ఎక్స్‌ట్రా పెట్టావు. నువ్వు 9 సార్లు కరెంట్ బిల్లు పెంచావు. ప్రజలకు తెలీదా? అమాయకులా? నువ్వు చెప్పిందొకటి, చేసేదొకటి చేస్తున్నావు గదా! సో, ఇవన్నీ వాళ్ళకి తెలుసు గాబట్టే ఎక్కడ పెట్టాలో నీకక్కడ బెట్టారు. కర్ర కాల్చి వాత పెట్టినట్టు పెట్టారు ప్రజలక్కడ. సో, దాన్ని ఆయన అర్థం జేసుకోలేక ఖచ్చితంగా ఈ ప్రజల్ని నిందించటం, మీరు నాకు ఓటేయలేదు, ఓటే వేయలేదని మాట్లాడటం అనేది జేస్తున్నాడు. సో, వీటికన్నిటికి ఎవరు బాధ్యులని జెప్తున్నాడు? ప్రజలు బాధ్యులు. నేనన్నీ ఇస్తే వాళ్ళు ఓటేయలేదు. ఈయననేదో మోసం జేశారనేది ఆ నిరుత్సాహంలో ఉన్నాడు. హ్మ్. సో, అది ఎన్ని రోజులు ఉంటాడు? అందులోను ఇంకోటి మనం చూస్తే సెక్రటేరియట్ మీటింగ్స్ ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఇంట్లో జరిగాయి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం. ఫర్నిచర్ అంతా కూడా అక్కడికి తీసుకెళ్ళి హ్మ్. గతసారి ఆయన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఎప్పుడైతే ఉన్నారో కోడెల శివప్రసాద్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారు. దాదాపు ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి తీసిన పరిణామాలు ఇవన్నీ కూడా. హ్మ్. అటువంటిది ఇప్పుడు అదే రిపీట్ అయింది. మళ్ళీ ఆయన ఫర్నిచర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చేసి, దానికి సంబంధించి ఇప్పుడు వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న ఆన్సర్స్ కానీ, అవును పెట్టుకున్నాము, దానికి మనీ ఇస్తాము. హ్మ్. ఇవన్నీ వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి విధి అనేది ఎలా ఉంటదంటే తిప్పి మన దగ్గరికే చుట్టుకొనొస్తది. అది ఆయన విషయంలో ఇక్కడ నిజమైంది. అంటే ఆ రోజు కోడెల శివప్రసాద్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. ఆయన అసలు 2,00,000 ఫర్నిచర్ కోసం ఆయన అప్పటికి లెటర్ రాసారు. అవును. లెటర్ రాసిన దాన్ని దాచేసి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని 3 పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వటం, ఆయన్ని అరెస్ట్ చేయాలని తిరగటం. అసలు ఎక్కడైనా ఉందా ఇది? ఒక స్పీకర్‌కి ఇచ్చే మర్యాద 2,00,000 కోసం 2,00,000కి ఆయన రిప్లై కూడా రాసాడు గదా! మీరొచ్చి హ్మ్. ఫర్నిచర్ పట్టుకెళ్ళండి. లేకుంటే దాని రేట్ ఎంతో చెప్పండి అని కూడా చెప్పారు.
ఆ! అది అయిపోయిన విషయం కదా! ఆయన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టలేదు. ఒక రకంగా టార్చర్ పెట్టలేదు. ఆయన్ని చచ్చిపోయే వరకు ప్రేరేపరించారు. ఆయన్ని అంత రకంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? నువ్వు ఏదైతే సెక్రటరియట్‌లో పెట్టాల్సినది మీటింగ్‌లన్నీ నువ్వు ఇంట్లో పెట్టుకుంటూ, ఇంట్లో సేమ్ సెక్రటరియట్ లాగా ఇక్కడ కూడా సెట్ సెట్టేసుకొని, వేసుకొని సెట్టేసుకొని సేమ్ అలాంటి ఫర్నిచరే ఇంట్లో కూడా కొనిపెట్టుకొని, మళ్ళా తర్వాత దానికి ఆ హాల్‌కి అన్నట్టు అద్దె తీసుకున్నట్టు ఆ ఇంటికి అద్దె కూడా బిల్స్ బిల్స్ గూడా పెట్టి ఆ! ఆ ఫర్నిచరు గవర్నమెంట్‌ది. మళ్ళా ఆ స్థలము బా రెంట్‌కి తీసుకున్నారంటే అది గూడా గవర్నమెంట్‌ది. గవర్నమెంట్ ప్రాపర్టీ కింద. గవర్నమెంట్ ప్రాపర్టీ కిందే. సో, ఇవన్నీ ఎలా నడిపించావు? అంటే ఎంత దారుణంగా దోచేయాలని జూసాడు. సరే ఈరోజు నువ్వు ఆ ఫర్నిచర్ కనిపెట్టటం మూలాన బయటొచ్చి చెప్తున్నారు గానీ, కనిపెట్టకపోతే తెలీదు గదా! అవును. సో, అది గూడా వీళ్ళు కాజేసినట్టు కాదా? వీళ్ళు దొంగలు కాదా? దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది ఇక్కడిప్పుడు. దొంగతనం చేసిన వాడే మళ్ళా దొంగ దొంగ అని అరిచాడు గతంలో. కానీ ఇప్పుడు దొంగే బయటపడ్డాడు. ఈ దొంగలకి ఈరోజు గుర్తొచ్చింది. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళే గానివ్వండి, అది బయట పెట్టడమే గానివ్వండి, గతంలో అలా జరిగిందనేది ఇప్పుడు బయటొచ్చిన తర్వాత మేము దాన్ని డబ్బులు కడతామనో, దాన్ని ఇచ్చేస్తామనో ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ తెలిసి ఇప్పుడు ఒక కంప్లెయింట్ ఇవ్వటానికెళ్ళినాక చెప్పింది కంప్లెయింట్ హ్మ్. ఇచ్చే వస్తారుగా. నువ్వు మళ్ళా రికవరీ చేస్తారు పోలీసులైనా సరే, ఎవరైనా దొంగతనం మళ్ళీ వచ్చి జరిగిందనేది చెప్పేదేముంది? అది నువ్వు ముందే ఇచ్చేసుంటే అది వేరు. అది కంప్లెయింట్‌కి ఇవ్వటానికెళ్ళిన టైంకి నీకదొచ్చింది గాబట్టి, నువ్వు రికవరీ అనేది కేసనేది కేసే బడాలి. ఎందుకంటే ఈయనకొక న్యాయం, ఇంకొకరికొక న్యాయం ఏం కాదు గదా! సో, ఈ రెంట్‌లెట్లా తీసుకుంటావు? దానికి బిల్స్ ఎలా ఏస్తావు? సో, నువ్వెక్కడ మీటింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ నడవాలి? సెక్రటరియట్‌లో నడవాలి. సెక్రటేరియట్. ఎందుకు నీ ఇంట్లో పెట్టటానికెందుకు? నువ్వు ఇంట్లో నుంచి కదలలేని వాడివి. నువ్వు ఇంట్లోనే కూర్చోవాల్సింది. ప్రజల్ని నేను పరిపాలిస్తాను. నాకొక సీఎం హోదా కావాలని అడగాల్సిన అవసరం లేదు. నీకంత బద్ధకం అయితే అక్కడి నుంచి అక్కడికి తాడేపల్లి నుంచి సెక్రటరియట్ వరకు రావటానికి కష్టమైనప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాల్సింది. ఎందుకు నువ్వు ఒక ప్రజలకి ఒక రాష్ట్రాన్నంతా ఇబ్బందుల పాలు చేసినట్టే కదా అక్కడ. సో, అంత లేజినెస్సా? ఒక రాష్ట్రం పరిపాలించే సీఎంకి అంత లేజినెస్ ఉందా? ఇంటి గుమ్మం దాటి బయట రాలేకుండా? సో, ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. సో, అదే ప్రజలందరూ గూడా ఆలోచించింది ఈరోజు. సో, ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ఎన్నెన్ని విషయాలు బయటొస్తాయో. ఇవన్నీ జూస్తుంటే మనకు ఇంకా చాలా విషయాలున్నాయి బయట ఈ రావాల్సినటివి. ఋషికొండ ప్యాలెస్ కానీ, అక్కడ దాంట్లో పెట్టిన ఖర్చు కానీ, ఒక బాత్ టబ్ కోసం పెట్టిన రూ. 26,00,000 పెట్టి బాత్ టబ్ అరేంజ్ చేశారు. హ్మ్. ఒకప్పుడు రిషికొండ అంటే పర్యాటక ప్రదేశం. అక్కడున్న హోటల్స్ కానీ, ఆ పైనకి వెళ్లి ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ గత 5 సంవత్సరాల్లో ఏ పర్యాటకులు కూడా అక్కడికెళ్లి తిరగలేని సిట్యుయేషన్ ఏర్పడింది. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి అక్కడ ఓ ప్యాలెస్ కట్టారు. దానిపైన అసలేంటి? అసలు ఆ నెక్స్ట్ ఏం ప్యాలెస్ చేయబోతున్నారు అని చెప్పి దాని గురించి మళ్ళీ దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కాదు. మీరేం చేయాలనుకుంటున్నారో చూడండి. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూడండి అని చెప్పి మళ్ళీ వైసీపీ లీడర్‌లే కౌంటర్‌లేయడం. సిగ్గు, శరము అనేది ఒకటుంటది మనిషికి. మనిషి పుట్టటం సరిపోదు గదా! చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి అపోజిషన్ పార్టీ మీరు ఏ విధంగా వినియోగించుకుంటారంటే, పనికొచ్చే విధంగా కట్టుండాలి గదా! ఏ బిల్డింగైనా కట్టటానికి. పనికొచ్చే విధంగా కట్టాలి గదా! అలా కట్టలేని వాడు ఇప్పుడు మళ్ళా మీరు ఏ రకంగా మీరు వినియోగించుకుంటారని మాట్లాడటం కాదు గదా! కానీ ఇవన్నీ జూస్తా ఉంటే అక్కడ వాళ్ళిద్దరి కోసం జగన్మోహన్ రెడ్డి సతీమణి కోసం అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు. కట్టిన తర్వాత ఆయన కూతుర్ల కోసం అటు రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి అన్నట్టు చెరొక కూతురు కోసం ఇంకో పక్కన ప్యాలెస్‌లు కట్టాడు. సో, ఎప్పుడో రాష్ట్రపతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే రాష్ట్రపతి విడిది కోసం ఇంకొకటి కట్టానన్నాడు. సరే ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మనకు తెలిసింది. ఒక్కొక్క బాత్రూమ్‌కి 2,00,00,000 అంటే ఓన్లీ ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌కి సుప్రియా రెడ్డి అంట వాళ్ళకి. డిజైన్ ఆర్కిటెక్ట్ కానివ్వండి, ఇంటీరియర్‌లు చేసిన ఆవిడ కానివ్వండి. ఆవిడ ఒక కంపెనీయే పెట్టేసిందిప్పుడు. పా 120,00,00,000 సో, మొత్తం బిల్డింగ్‌కి 500,00,00,000 ఖర్చు పెట్టారు. సో, అది ఓన్లీ అంతేనా అనుకుంటే ఆవిడేంటంటే రూ. 100 అయ్యేదాన్ని రూ. 1000 బిల్లేసిందంట. అంటే ఈ రకంగా ఈ ఖర్చు ఎంత పెట్టారో చూడండి. అంటే 100ది రూ. 1000 యేసుకుంటే మళ్ళా అది రిపీట్ వెనక్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడినట్టేగా. ఇప్పుడు ఆ సుప్రియారెడ్డి ఎంతో అంతో తీసుకుంటది. దాని తర్వాత నుంచి రివర్స్ ఒచ్చి మళ్ళా వాళ్ళ అకౌంట్‌కే వస్తది. జగన్మోహన్ రెడ్డి అకౌంట్‌కి. ఈ ఎళ్ళే సొమ్ము ఎవరిది? ప్రజలది. ప్రజల సొమ్ము. సో, ఇవన్నీ ఇక్కడ గూడా తిన్నాడు. అది ఏ టైంలో జరిగింది? 2020 నుంచి కన్‌స్ట్రక్షన్ జరిగితే ఇప్పటికి కంప్లీట్ అయింది.
ఆయనకి వ్యూ కూడా సముద్రం వ్యూ కావాలి ప్రతి చోట. సో, అంటే ఇంకా ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది గదా! ఇవన్నీ చూస్తే మనం మినిస్టర్ మీటింగ్ అయినా ఏదైనా ఇంట్లో జరిపేవాడు. రేపొద్దున అక్కడి నుంచి కొండ నుంచి కూడా కిందకి దిగుండడు. ఆ రిషికొండ నుంచి కూడా కిందకి దిగుండడు. అలాంటి ప్లాన్‌లలో ఉన్నాడు. దేవుడు ఏది ఎక్కువ రోజులు దాచలేడు. ఎక్కువ రోజులు ఎవడు ఏమి చేయలేడు గాబట్టి అన్నీ బయటొస్తాయన్నట్టు ఇవి కొద్ది రోజులకే వచ్చింది. ఇంకా మిగతా ప్యాలెస్‌లో ఏమేం చేశాడో, ఇంకా మిగతావన్నీ ఏమేం జరుగుతున్నాయో, ఇవన్నీ గూడా బయటొస్తాయి గదా! రేపు ఆ పొద్దున సుప్రియ రెడ్డినికి మీద కేసులు పడి, ఆవిడ రేపొద్దున వచ్చి సంజాయిషీ ఇచ్చుకున్న తర్వాత, సో, దీని ఎనకాల ఎవరెవరుండి చేయించారు, ఏం జేశారు అనేదైతే ఖచ్చితంగా తెలుస్తది గదా! ఐటీకి సలహాదారుడిగా ఉన్న వ్యక్తి శ్రీనాథ్ రెడ్డి. ఆయన భార్య ఈ సుప్రియ రెడ్డి అంట. ఓకే. సో, కడప జిల్లాకు చెందిన వాళ్ళే. సో, ఆయనకి గతంలో గూడా ఆయన ప్యాలెస్‌లకి ఆవిడ వర్క్ చేసిందంట. బెంగుళూరు తాడేపల్లి. తాడేపల్లిది బెంగుళూరులో ప్యాలెస్‌కి. హ్మ్. మళ్ళా కొత్త హంగులద్దిందంట ఆవిడ. అందుకని ఇప్పుడు మళ్ళా ఈవిడకి ఒక ప్రాజెక్ట్ ఇక్కడ అప్పజెప్పి 2020 నుంచి శిల్పం చెక్కినట్టు చెక్కిందావిడ ఇప్పటి వరకు. సరే చెక్కి ఇప్పుడు బయటొచ్చింది. సో, రేపొద్దున ఆమె చెప్పాల్సిన లెక్కలు గూడా ఉన్నాయి. అది ఏ రకంగాను యూజ్ చేయలేకపోతున్నారు. అంటే మనం చూస్తున్నాం గదా! మనమే చూసాం టీవీలో అంతా చూసాం గదా! అవును. చూసినప్పుడు అక్కడ అనిపిస్తుంది గదా! అది అంతంత పెద్ద రూమ్స్, అంతంత పెద్ద ఆఫీస్‌కి వీలవుతదా? అవును. అంత కాస్ట్‌లీగా ఎ వాటిని మళ్ళీ పడేసి ఏదైనా చేయడానికి గూడా లేదు. అంత కాస్ట్ పెట్టి దాన్ని ఏం చేయగలుగుతారు? ఆ! అదేమన్నా స్టార్ హోటల్స్ లాగా ఒకవేళ మెయింటైన్ చేయటానికన్నా రూమ్స్ అంతంత పెద్ద రూమ్సా? 7 స్టార్‌కి మించిపోయి ఉన్నాయంట దాని మెయింటెనెన్స్ అక్కడ. సో, అలాంటప్పుడు అంత ఖరీదు రూమ్స్‌కి ఎవరొస్తారక్కడ? సో, ఇవన్నీ చూస్తా ఉంటే అక్కడ ఈయన అనుభవించడం కోసం కట్టాడు. అది ఎవరికీ కూడా పనికి రాకుండా పోతుంది. కానీ ఒక్కటైతే చేయాలి రేపొద్దున నాకనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ గాని, ఏదైతే ప్రజావేదికని కూల్చేస్తే అది అక్కడే ఉంచితే ప్రజలకొకటి ఒక తుగ్లక్ సీఎం ఉంటే అట్లాంటివి కూలుస్తాడనేదైతే ఎలా ఉంటదో, అది ఒక ఎగ్జాంపుల్ కదా! చూడటానికి అవును. జనానికి. హ్మ్. అదేలాగా ఈ ఇది కూడా రిషికొండలో కట్టిన ఈ ప్యాలెస్ కూడా ప్రజల్ని చూడనివ్వాలి. ఆంధ్ర రాష్ట్రం ఎలా అయితే దిక్కుతోచని స్థితిలో అక్కడ ఉద్యోగాలు లేక, సరైన వసతులు లేక, రాష్ట్ర క్యాపిటల్ సిటీలు లేక, పోలవరం లేక ఎంత ఇబ్బంది పడుతున్న ఒక స్టేట్‌లో ఇలాంటివి ఒక మాస్క్ అడిగిన దానికి చంపేసినప్పుడు, అదంతా ఇది ఆరోగ్యం కోసం, వైద్యుల కోసం కేటాయించిన నిధులన్నీ కూడా ఈ బిల్డింగ్‌కి షిఫ్ట్ చేయటం జరిగింది అప్పటినుంచి. ఎందుకంటే 2020 నుంచి అప్పుడు కరోనా పీక్ కరోనా. టైమ్. సో, మాస్కులు ఇవ్వలేని వాడు ప్యాలెస్‌లు కట్టాడు. సో, అవన్నీ చరిత్ర అక్కడ రాసి పెట్టాలి. ఎలా జరిగింది ఏంటనేది. అది వెళ్లి చూసిన వాళ్ళకి ప్రజలందరికీ కూడా అనిపిస్తది. ఒక్కొక్క ప్రాజెక్టు 350 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటర్. అలాంటి ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేస్తే 2,00,000 ఎకరాలకి వాటర్ వచ్చేటివున్నాయి. అలాంటి ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేసుండొచ్చు కదా! ఎంతమంది బతికేవాళ్ళు? ఎంత జీవనోపాధి ఉండేది? ఈయన ఫ్యాన్‌కి రూ. 3,00,000 ఒక ఫ్యాన్ అంటే, ఆ రూ. 3,00,000 ఇస్తే 2 ఇల్లులు కట్టుకుంటారు. ఒక 2 చిన్న కుటుంబాలు ఊర్లలో. సో, నీ ఖర్చులు అంత నీవు ఎవరి సొమ్ము అవన్నీ? రేపు ప్రజలకు ఏ రకమైన సమాధానం జెప్తారు? అవన్నీ ప్రజలు అంటే ఇప్పుడు ఇవి తెలిసి ఇది గతంలో తెలిసుంటే ఇంకా ఆ మాత్రం గూడా వచ్చేది కాదు. హ్మ్. గతంలో ఎలక్షన్స్ టైమ్‌లో ఎలక్షన్స్ తెలిసుంటే తెలిసుంటే హ్మ్. ఆ 11 గూడా వచ్చేది కాదు. పులివెందులు గూడా ఆయన గెలిసేవాడు గాదు. సో, ఇప్పుడు తెలిసాయి గాబట్టి ఇంక నెక్స్ట్‌కి ఆయనకి ఫ్యూచర్ ఉందా? రేపొద్దున నడిస్తే ఆయన ఎనకాల వచ్చేవాడెవడు? రేపొద్దున ఆ మినిస్టర్సే గానివ్వండి, ఎమ్మెల్యేలే గానివ్వండి వాళ్ళు ఉంటారా అదే పార్టీలో? వేరే పార్టీలు చూసుకొని జంప్ అయిపోతారుగా. ఎందుకంటే ఈయన చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కోటి బయటొస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఎవడు కూడా ఉండడు ఆ పార్టీలో. సో, నెక్స్ట్ పార్టీ ఉంటదో లేదో అని గూడా మనకు గూడా కష్టమే అవుతది గదా! అలాగే ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ప్రభుత్వం రన్ అవ్వబోతుంది. ఇక తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతానికైతే ఇంకా టీడీపీకి అధ్యక్షుడు కూడా లేరు తెలంగాణలో. సో, ముందు ముందు పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా? ఏ పరిస్థితిలో ఉండబోతుంది? ఎలా ముందుకెళ్ళబోతుంది? ఇక్కడ ఒక్కటే చూడాలి. తెలంగాణ తెలుగుదేశం అనేది క్యాడర్ మెయిన్. సో, అవును. ఇక్కడ క్యాడర్ ఎప్పుడూ ఉన్నారు. సో, నాయకుల కొరవైతే ఉంది. కాదనలేదు. కానీ దాన్ని కూడా కంప్లీట్ చేయగలిగే సత్తా నారా చంద్రబాబు నాయుడు గారికుంది. ఆయన అధ్యక్షతన ఆయన జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి,
అంటే ఈ కొద్ది రోజులు గ్యాప్ రావటం అంటే అక్కడ ఆంధ్రాలో ఉన్న పరిస్థితులే కానివ్వండి, దాని మీద అక్కడ ఫోకస్ చేయటం, టైం ఎక్కువ తీసుకోవటమే కానివ్వండి, అవన్నీ జరిగాయి. ఇక అది లేను కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ పెట్టి తెలంగాణలో కూడా బాబు గారు మాట్లాడటం కూడా జరిగింది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. పోటీ చేస్తాం. చేసి ఆ అధ్యక్షులనేది మీరిప్పుడే చూస్తుంటారు. ఆ మీడియా, ఈ మీడియా వాళ్ళు వీళ్ళు వేసుకుంటా ఉంటాం. మేమైతే ఇంకా ఎవరిని ఏమి కలవలేదు. అమ్మమ్మ పార్టీ అధ్యక్షులు ఇస్తాం. మీరొచ్చి జాయిన్ అవ్వండి అనేదైతే మేము ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు కూడా. ఓకే. సో, ఎవరికి వాళ్ళకి రావాలనైతే ఉంది ఈ పార్టీకి. ఇక్కడికొచ్చి పని చేయాలనేదైతే చాలా మంది నాయకుల్లో గూడా ఉంది. సో, రేపొద్దున ఎట్లాగో బీఆర్ఎస్ అనేది మూతపడిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్‌కి మనుగడ కష్టమైపోయింది. సో, ఇక్కడ అంటే క్లియర్ కట్‌గా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కేసులు లేకుండా ఒక నాయకుడి మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఎవరికైనా భయపడాల్సిన అవసరమా? కేసులకు భయపడాల్సిందా? అనంటే మనం మొన్న చూసినా గూడా గతంలో అదే 53 రోజులు బాబు గారు జైల్‌లో ఉండడం అవును. వాంటెడ్‌లీ అక్రమ చేసిన అరెస్ట్. అక్రమ అరెస్ట్ అది. సో, అది వాంటెడ్‌లీ జరిగింది. కక్షపూరితంగా చేసింది. ఎక్కడ నిరూపణ కూడా కాలేదు. సో, అది జగన్మోహన్ రెడ్డి ఆ వైఫల్యం ఏంటో అనేది రిజల్ట్స్ కూడా చూసేసాడు. సో, అది అక్రమ అరెస్ట్. బాబు గారి మీద ఏ రోజు ఏ మరక అట్లాంటివి లేవు. అక్రమాలు చేసినట్టు ఎక్కడన్నా స్కాములు చేసినట్టు ఇట్లాంటివి ఎక్కడా లేదు. సో, మా నాయకుడికి ఆ భయం లేదు కాబట్టి రేపు కేసీఆర్ గారికి ఆ భయం ఉంది కాబట్టి పార్టీ డెవలప్ అయ్యే అవకాశం ఆయనది లేదు బీఆర్ఎస్ అనేది. తెలుగుదేశంకి ఆ భయం లేదు గాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే అన్ని పార్టీల్లో ఉండే నాయకులందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వస్తారు. వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బాబు గారు కొద్ది రోజుల్లో వచ్చి తర్వాత ఫోకస్ చేస్తానని కూడా చెప్పారు గాబట్టి, ఆయన కొంచెం అక్కడ సెట్ చేసే వరకు కొంచెం వెయిట్ చేయాల్ట ఉంది. ఓకే. స్థానిక సంస్థల ఎన్నికలైతే కంపల్సరీ పోటీ చేస్తున్నాం. ఓకే. ఇందాక మనం అనుకున్నాము. ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు అది తిరిగి మళ్ళీ మన మీదకే వస్తుంది అని చెప్పి. ఆ విషయం ఇప్పుడు ఫర్నిచర్ విషయంలో ఒక రకంగా ప్రూవ్ అయిందనే చెప్పాలి. మరొకటి చూసుకుంటే ప్రజావేదికని అక్కడ కూల్చడం జరిగింది. హ్మ్. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే లోటస్ పాండ్‌లో ఏవైతే అక్రమ కట్టడాలున్నాయో వాటిని కూల్చేయడం జరిగింది. హ్మ్. ఇన్ని రోజుల వరకు అసల ఆ కూల్చివేతలు ఎందుకు జరగలేదు? ఇప్పటి వరకు వాటిని ఎందుకు ఐడెంటిఫై చేయలేదు? ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? అంటే తెలంగాణలో కేసీఆర్‌కి కేసీఆర్‌కి గురువే శిష్యుడే శిష్యుడు అంటారు. కదా! ఆయన జగన్మోహన్ రెడ్డి శిష్యుడు, కేసీఆర్ గారు గురువు. సో, దీని మూలాన ఏమైంది? ఆయన కాపాడుతా వచ్చాడు. ఎంత ఇదైనా చేసుకొని రోడ్డు మొత్తం క్లోజ్ చేసి కట్టుకున్నా అడగనేమన్నట్టు ఉన్నాడు. సో, అది చాలా ఇన్‌కన్వీనియంట్ కట్టటం. సో, అది సెక్యూరిటీకి నువ్వు రూమ్స్ ఇచ్చుకోవాలంటే నువ్వు లోపల కట్టుకో. సో, నీ స్థలం వరకు నువ్వు కట్టుకో. రోడ్డు మీదకొచ్చేసి ఆ కాలనీ వాసులకందరికీ కూడా డిస్టర్బెన్స్. 2 కార్లు పాస్ అవ్వాలంటే కూడా అవ్వలేని పరిస్థితి. ఒకవేళ అది వస్తుంటే టక్కని కారెళ్తే యాక్సిడెంట్‌లవుతాయి. ఇబ్బందులు పడతారు. టూ వీలర్స్ వాళ్ళు కూడా చూసుకోవటానికి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాయి. హ్మ్. ఇవన్నీ గూడా ఉంది కదా! ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక లీడరు, వైఎస్ఆర్‌సీపీ లీడరని అక్కడ వాళ్ళ గురువు గారైన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు గాబట్టి తెలంగాణలో. సో, ఏం చేసినా చెల్లుబాటే అయ్యింది. సో, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు లేదు. అక్కడ ఆంధ్రాలో ఆయన సీఎంము గాడు. సో, ఖచ్చితంగా తే ఇప్పుడు తప్పులన్నీ గూడా బయటొస్తాయి. సో, లోకల్‌గా ఉన్న మున్సిపల్ ఆఫీసర్‌లు వాళ్ళు పగలగొట్టారు. సో, దానికి ఈరోజు ఏ పార్టీని గూడా నిందించడానికి లేదు. అక్రమ కట్టడాలున్నప్పుడు ఖచ్చితంగా కూలదోస్తారు. ఈయన ప్రజావేదికనే కూలదోసిన వాడు, ఈ ఇంటి ముందు మటుకు బిల్డింగులు కట్టుకుంటాడా? సో, ఇవన్నీ గూడా అందరికీ తెలిసిందే. నోరెత్తలేడు, నోరెత్తి మాట్లాడలేడు. ఏమన్నా మాట్లాడాడా? దాని గురించి మాట్లాడలేడు. చేసిన తప్పులన్నీ ఆ రకంగా ఉన్నాయి గదా! ప్రజలకు పనికొచ్చిన దాన్నే కూలగొట్టాడు. సో, నువ్వు నీ సొంతానికి ఇల్లుని రోడ్డు మీదకి తీసుకొచ్చి కట్టుకుంటే ఊరుకుంటారా? ఊరుకోరు గదా! సో, ప్రజలందరికీ గూడా ఆ ఇబ్బందుంది. ఒకవైపు ఏపీలో వైసీపీ పరిస్థితి, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ముందు ముందు ఎలా ఉంటుందంటారు? ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ అంటే తెలుగుదేశం పార్టీని అట్లా పక్కన పెడితే ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఒక టైంలో టీఆర్ఎస్ అనేది స్టార్ట్ అయిన పార్టీ. అంటే తెలంగాణ సెంటిమెంటల్‌తో వచ్చిన పార్టీ. అవును. సో, ఆ సెంటిమెంట్‌ని ఆయన అవసరాల కోసం వాడుకున్నాడు. సో, బీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే పెట్టాడో నేను దేశ్‌కి నేత అని ఏ రోజైతే అన్నాడో హ్మ్. సో, ప్రజలకు అర్థమైపోయింది. ఈయన దేశ్‌కి నేత కావాలనుకున్నాడు. ఓన్లీ నేను టీఆర్ఎస్ అనేది నేను తెలంగాణ తెలంగాణ ప్రజల ఆశయం సాధన కోసం నేను ఈ పార్టీ పెట్టాను. తెలంగాణ నా గుండె చప్పుడు, ఆ చప్పుడు, ఈ చప్పుడు అన్నాడు. సో, కోట్లు కోట్లు కొల్లగొట్టాడు.
తెలంగాణ వాళ్ళని అణగదొక్కాడు. ఈయనేమో ఆంధ్ర వాళ్ళతో కాంట్రాక్ట్‌లు ఇచ్చుకుంటా, వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకుంటా ఈయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలకందరికీ తెలుసు కదా! కానీ ఆయన చేసేవి వ్యాపారాలన్నీ ఆంధ్ర వాళ్ళతో చేస్తా, కానీ ప్రజల దృష్టిలో మటుకు ఆంధ్ర వాళ్ళని ఒక బూచిలాగా చూపెట్టేవాడు. అది బయట పడిపోయాడు. అది తెలిసిపోయింది అందరికి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా, ఏ ప్రాజెక్ట్‌లు ఏం చేసినా కూడా ఆయనకి ఎవరితో సత్సంబంధాలున్నాయి, ఎవరితో ఇది ఉందనేది అందరికీ తెలిసిపోయింది. ఇంకోటి బాబు గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడిందే గానివ్వండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలే గానివ్వండి, మీకేమైనా నిరసన తెలపాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం కాదు. మీరు రాజమండ్రి ఎళ్లి తెలపండి. ఇక్కడ ఐటీ రాష్ట్రం ఎంప్లాయీస్ ఐటీ చేసినప్పుడు కూడా. ఎంప్లాయీసే కాదు, పార్టీ వాళ్ళనైనా అందరిని హ్మ్. అలాగే మాట్లాడాడు. ఎవరిని స్వచ్ఛందంగా చేసుకోనివ్వలేదిక్కడ. అవును. సో, అందరూ భయపడి చేసుకోవాలి. ఒకవేళ చేసుకుంటే కేసులు పెట్టారు. ఆ రకంగా ఇబ్బంది పెట్టినాడు. అప్పుడు ప్రజలందరికీ తెలిసింది కదా! అసలు ఆల్ పార్టీస్ ఇక్కడ కాంగ్రెస్ అయినా ఖండించింది, బీజేపీ అయినా ఖండించింది, జనసేన ఖండించింది, సిపిఐ అన్ని పార్టీలు కూడా ఖండించాయి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్‌ని. సో, వీళ్ళకేంటి అన్ని రాష్ట్రాల్లో చేశారు. చెన్నైలో చేశారు, బెంగుళూరులో చేశారు, బెంగుళూరులో చేశారు. మహారాష్ట్ర చేశారు, అవును. ఢిల్లీ చేశారు. ఈవెన్ విదేశాల్లో అన్ని దేశాల్లో చేశారు. అవును. హ్మ్. అలాంటప్పుడు ఇక్కడ 14 సంవత్సరాలు అంటే ఇక్కడ 9 సంవత్సరాలు జాయింట్ స్టేట్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో. ఇక్కడ కేడర్ ఉంది. సో, అలాంటప్పుడు అప్పటికి అధ్యక్షుడు కూడా ఉన్నాడు. అంటే అలాంటి టైం మేమిక్కడ నిరసన తెలపలేమా? మా స్వేచ్ఛ మాకా స్వేచ్ఛ ఉండదా? సో, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించారు గదా! అంటే తెలంగాణ అంటే కేసీఆర్ జాగీర్. అందరూ నేను చెప్పినట్టు వినాలి. ఇక్కడంతా మా మాటే చెల్లుతది. అంతా మేము చెప్పినట్టే ఇనాలి. మేము హుజూర్ అంటూ మీరు ఉండాలి మా దగ్గర అన్నట్టు ఆ రేంజ్‌లో ఉంటే ప్రజలందరూ గుర్తించారు. నువ్వు ఏ రోజైతే బీఆర్ఎస్ అని పెట్టినప్పుడే నువ్వు దేశ్‌కి నేత అంటే నువ్వు ప్రధాని అవ్వాలని ఆయన కోరిక. సో, ప్రధాని అవ్వటానికి నువ్వు ఇన్ని రోజులు పాముల్లాగా వాడుకున్నావా తెలంగాణ ప్రజలని? తెలంగాణ సెంటిమెంట్ లేపి ఆళ్ళు చచ్చిపోయేటట్టు ప్రోత్సహించటమే గానివ్వండి, వాళ్ళని చనిపోయేటట్టు ప్రేరేపించటమే గానివ్వండి, వాళ్ళు చనిపోయిన కుటుంబాలకేమైనా ఏ రోజైనా మంచి చేశావా? వాళ్ళని ఏ రకంగాన ఆదుకున్నావా? ఇవన్నీ ఎప్పుడు జేశాడు? లాస్ట్ పీరియడ్ లాస్ట్‌లో 9 ఏళ్ళు సీఎం అయిన తర్వాత అమరవీరుల స్తూపం కట్టాడు. అంతకుముందు లేదు కదా! సో, ఇన్ని సంవత్సరాలు 8 ఇయర్స్, 9 ఇయర్స్ తర్వాత నీకు గుర్తొచ్చారా వాళ్ళు? అమరవీరులు. అమరవీరుల స్తూపం కట్టింది. అంతవరకు గుర్తు రాలేదు ఆయనకి. సో, అప్పటి వరకు వాళ్ళ కుటుంబాల్ని పిలిసి మాట్లాడాలి, చేయాలనేది గుర్తు రాలా. అమరవీరుల స్తూపం కట్టేటప్పుడు పిలిసాడు. అప్పటి వరకు గూడా ఏ రోజు వాళ్ళని దగ్గరకి వాళ్ళని పిలుచుకోలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. ఆ చనిపోయిన కుటుంబాల గురించి కూడా ఆలోచించలేదు. సో, ఇవన్నీ ప్రజలకు అర్థం కాదా? అవన్నీ అర్థమయ్యాయి గాబట్టే పక్కకు పెట్టాడు. ఈరోజు వాళ్ళు చేసిన స్కాములు, స్కీములు అన్నీ కలిపి పైన పడ్డాయి. ఎందుకంటే ఎన్ని రోజులు తప్పులు దాగవు. ఎన్ని రోజులు నువ్వు చేసిన ఇవి దందాలు ఆగవు. కూతురు ఇరుక్కుంది, కొడుకు ఇరుక్కుంటున్నాడు, ఆయన ఇరుక్కుంటున్నాడు. ఆయన జైలుకి ఈడీ కేసులు ఎదుర్కొనే పరిస్థితికొచ్చాడు. ఫోన్ ట్యాపింగులున్నాయి. ధరణి కేసుంది. కాళేశ్వరం ఉంది. ఇంకా లిక్కర్ ఉంది. అది సెంట్రల్ లిక్కర్ అయితే స్టేట్ లిక్కర్ ఉంది. ఇంక ఇవన్నీ ఉన్నాయి గదా! ఇంక వీళ్ళు ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇప్పటికే ఒక ఎంపీ సీట్ గెలవలేదు. ఇంక ఇలాంటి వాళ్ళు రేపొద్దున నిలదొక్కుంటారు. సో, ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ, ఈ పార్టీ చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మారిపోతారు. సో, పార్టీ బీఆర్ఎస్‌కనేది ఇంక మనుగడ కష్టమే. ఎందుకంటే అవి కేసుల్లో కూరుకుపోయింది. సో, అవి బయట రావటం కష్టం. మరోవైపు ఏపీలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము. మరోవైపు ఆ టైంలో కొంత నోటి దురుసుతో మాట్లాడిన వాళ్ళు కొంత కాదు, చాలా నోటి దురుసుతో మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడిన వాళ్ళు చాలా మందున్నారు. అందులో ముఖ్యంగా ఉంది ఇటువైపు కొడాలి నాని, మరోవైపు రోజా గారు. సో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రోజా గారు ఏదైతే చేశారో ఆడుదాం ఆంధ్ర కానీ, టీటీడీకి సంబంధించి టికెట్స్ గురించి స్కామ్స్ కానీ, దానిపైన చాలా ఆరోపణలొచ్చాయి. వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఏమంటారు? అంటే రోజా గారు 'ఆడుదాం ఆంధ్రాలో 100,00,00,000 స్కామ్ చేయటమే గానివ్వండి, ఆవిడతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉండటం గానివ్వండి, అంటే మనకొక్కటి బయటొచ్చింది. ఇంకా ఉన్నాయి. ఇంకా వస్తాయి. ఈ ఒక్క కేసుకి ఇప్పుడు స్టార్టింగ్ అంతే. అంటే ఆవిడకి జబర్దస్త్ చేస్తే గాని గడవని పరిస్థితిలో ఉన్న ఆవిడ, ఈరోజు వేల కోట్లు ఎలా వచ్చాయి? అంటే లోకల్‌లో గూడా బాగా దందాలు చేసింది. లోకల్‌లో గూడా అందరిని దగ్గర డబ్బులు వసూలు చేయటమే గానివ్వండి, అలాంటివన్నీ జేయటం జరిగింది. ఖచ్చితంగా ఆవిడ నోరు అయితే ఏదైతే దురుసుగా ప్రవర్తించిందో, అది ఈరోజు అక్కడ లోకల్‌లో గూడా అనుభవిస్తుంది.
లోకల్ వాళ్ళ నియోజకవర్గంలో గూడా ఆవిడని అదే రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అది ఎవరు? వైసీపీ సొంత వాళ్ళే. కేడర్. సొంత కేడరే వాళ్ళలా ఆడుకుంటున్నారు. వాళ్ళే ఓడించారు. వాళ్ళు ఓడించడానికి ప్రయత్నించారు. అది జరిగింది కదా! వాళ్ళు సంతోషంతో వాళ్ళు టపాకాయలు కాల్చడమే గానివ్వండి, స్వీట్స్ పంచుకోవటమే గానివ్వండి, మా ఇంటి ముందే పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ పెట్టడం. ఆ! ఇంకా వాళ్ళే అక్కడ స్వీట్లు పంచటం అవన్నీ చేసి, ఇంకా రేపొద్దున అక్కడి నుంచి ఆవిడ మా నగిరి నియోజకవర్గం చాయలకి రాగూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆవిడని తరిమేస్తామని వాళ్ళే చెప్తున్నారు. ఇంకెవరు చెప్పాల్సింది కూడా పని లేదు. ఆవిడ అంటుంది, "మేము ప్రజలకు మంచి చేసాం. తలెత్తుకొని తిరుగుతాం" అని అంటుంది. ఏంటి తలెత్తుకొని తిరిగేదావిడ? ఎక్కడ మంచి చేసింది? ఆవిడని సొంత నియోజకవర్గంలోనే తిరగనివ్వలేదు. అక్కడే తలెత్తుకోనివ్వలేదు ఆవిడని. ఇంకా ఈవిడ రాష్ట్రం మొత్తం ఏం తిరుగుతది? ఈసారి తలెత్తుకొని తిరుగుతా, అదెత్తుకొని తిరుగుతా అంటే కొట్టేదానికి ప్రజలేమి ఆగరు. బుద్ధి చెప్తారు. తగిన బుద్ధి చెప్తారు. అప్పుడంటే జగనన్న అంటే పలుకుతా ఉన్నాడేమో జగనన్న. ఇప్పుడు పలకడానికి జగనన్నకి కూడా ఓపిక ఉండట్లేదు. ఆ ప్యాలెస్ నుంచి నీకెళ్ళటానికే సెక్యూరిటీ కూడా క్లియరెన్స్ ఉండదేమో. ఎందుకంటే అంత ప్రైవేట్ సెక్యూరిటీని అంత బలంగా పెట్టుకొని ఉన్నాడు కాబట్టి జగనన్న దగ్గరికి నువ్వు కూడా ఇప్పుడు ఎళ్ళలేవు. ఎళ్ళే పరిస్థితి కూడా లేదు. జగనన్నకి ఒక ఫోబియా వచ్చేసింది. సో, దానిలో నుంచి బయటొచ్చే పరిస్థితి గూడా లేదు. సో, నీ నోరు దురుసుకి నువ్వు ఎన్ని పడాల్సొస్తదో గూడా. ఇంక రేపొద్దున ప్రజలందరూ మాట్లాడతారు. నీవు ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు, సో, వాళ్ళ టైమొచ్చింది. వాళ్ళు మాట్లాడతారిప్పుడు. అది అంటే ఇదివరకు నువ్వు ప్రజలు నాకు భయపడుతున్నారని అనుకున్నావేమో. ఎవరైనా నీకు భయపడుతున్నారు. నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడవు. నువ్వు జనరల్‌గా ఒక పర్సన్ లాగా మాట్లాడితే దాని సమాధానం వేరుగా ఉంటది. ఇప్పుడు నువ్వు నార్మల్ పర్సన్. నువ్వేమి ఇదివరకులాగా మంత్రి కాదు. ఒక నార్మల్ ఎమ్మెల్యే కూడా గాదు. ఒక నార్మల్ అలాంటి దానివి నీ గురించి ఎంతమందైనా మాట్లాడతారు. నీ నోరే నిన్ను చెడగొట్టింది. నువ్వు చేసిన పనులకే నువ్వు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు చేసిన పనులకే నగిరి నియోజకవర్గంలో కూడా నువ్వు ఉండలేని పరిస్థితి వస్తుంది. నగిరి నియోజకవర్గమే కాదు నాట్ ఓన్లీ ఏపీ మొత్తం కూడా నువ్వు ఉండలేని పరిస్థితి తెచ్చుకున్నావు. సో, రేపొద్దున ఆవిడ తమిళనాడుకే షిఫ్ట్ అవ్వటమే ఎక్కువ జరుగుతది. ఎందుకంటే తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణలో కూడా టీడీపీ ఉంది. సో, ఇక్కడైనా ఉంటది. ఆవిడ మాట్లాడతారు. సో, అది ఏదో తమిళనాడు ఎళ్తే వాళ్ళ ఆయన ప్లేస్ కాబట్టి ఆవిడ అటే షిఫ్ట్ అయిపోతది. అక్కడే రాజకీయాలు చేసుకుంటదా? అక్కడే ఉంటదో చూడాలి. ఇంకా నాని గారి పరిస్థితికొస్తే, నాని గారికి తగిన శాస్తి అంటూ అక్కడ ప్రజలందరూ జేశారు. ఆ నోరు దురిసే కానివ్వండి, ఆ నోటికితనానికే గానివ్వండి, ఆయనకొచ్చిన హెల్త్ ప్రాబ్లమ్సే కానివ్వండి, అంటే అనకూడదు బాగోలేని టైము అలాంటివి మాట్లాడకూడదు అని అనిపిస్తది కానీ, కొన్ని ఇది చరిత్ర కూడా క్షమించదు. కొన్ని చేసిన తప్పులని చరిత్ర కూడా ఏ రోజు క్షమించదు. ఎందుకంటే ఆయనకి ఏ పార్టీలో విలువొచ్చింది? ఏ పార్టీలో ఆయన ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు? ఏ పార్టీలో నుంచి ఎన్ని సార్లు బీఫార్మ్ తీసుకొని గెలిసావు? అలాంటి వ్యక్తుల్ని నువ్వు దూషించటం అనేది. సో, దూషించటం అంటే నువ్వు ఒక మినిస్ట్రీ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అది కరెక్ట్ పనేనా? ఇవన్నీ చూస్తే నాని అనే అతను నోటికొచ్చినట్టు మాట్లాడటమే గానియండి, లోకేష్ గారిని కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు. ఏ రకంగా అంటే ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోతే పనికిరాని పర్సన్ అన్న రేంజ్‌లో మాట్లాడటం అనంటే, ఎమ్మెల్యేగా గెలవకపోతే అనేది ఇప్పుడు మంగళగిరి అనేది గతంలో ఎప్పుడు తెలుగుదేశం గెలవలేదు. సో, 30 ఏళ్లుగా తెలుగుదేశం అక్కడ ఒక గెలవలేదు. ఛాలెంజ్‌గా తీసుకొని నిలబడినట్టు అక్కడ. ఛాలెంజ్‌గా తీసుకొని నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులలో నిలబడ్డాడు. వాళ్ళ తాత దగ్గర నుంచి అది వాళ్ళ నియోజకవర్గమే. ఇక్కడ గెలవని చోట నిలబడ్డాడు. అది గొప్ప, ఇది గొప్ప. పులివెందులనేది వాళ్ళ కంచుకోట లాంటిదని చెప్తారు గదా! ఆ కంచుకోటలో నిలబడి గెలవటం ఒక గొప్పేనా? అది ఎవడైనా జేస్తాడు కదా! విజయమ్మ నిలబడింది, గెలిసింది. కదా! అవును. ఆ! తర్వాత ఆయన నిలబడ్డారు. రేపు పొద్దున ఆళ్ళ కూతురొచ్చి నిలబడతదో, గెలుస్తది. దానికి వర్క్ చేయాల్సిన పని లేదు కదా! ఇప్పుడు అదే కావాలనుకుంటే కుప్పం వెళ్లి లోకేష్ గారు నిలబడితే గెలవరా? అవును. ఈజీగా గెలుస్తారు గదా! కానీ ఆయన ఒకటే ఆలోచించాడు. ఎప్పుడు గెలవని ప్లేస్‌లో గెలవాలి. సో, అక్కడ నేను పార్టీని బలోపేతం చేయాలి అనుకున్నాడు. కసిగా పనిచేశాడు. అదే ఫైర్, అదే కసి చూపెట్టాడు. ఈరోజు 91,000 మెజార్టీతో ఆయన గెలవగలిగాడు. సో, నువ్వేంటి మాట్లాడేది? ఈరోజు నువ్వెక్కడ పెట్టుకుంటావు నీ మొఖం తీసుకెళ్ళి? నువ్వు మాట్లాడిన మాటలేంటి? మాట్లాడేటప్పుడు దిమాక్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే సమాధానం ప్రజలు చెప్తున్నారు నీకు. వాళ్ళు గూడా చెప్పట్లే. ఇప్పుడు 'నారాయణ లోకేష్' గారు నథింగ్. ఎవరు? 'నాని' ఎవడు? అంటారు. ఇట్లాంటి ఆళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకుంటది? చరిత్ర గుర్తుపెట్టుకోదు. ప్రజలు నీకు సమాధానం జెప్పారు. ఆయన్ని గెలిపించుకున్నారు అంత భారీ మెజార్టీతో లోకేష్ గారిని. ఆ రకంగా ప్రజలు ఆయనకి గౌరవం ఇచ్చారు లోకేష్ గారికి. నువ్వు ఎవరు? ఈ రోజు నువ్వేంటి? నీ చరిత్ర ఏంటి? నువ్వు బతుకున్నా గూడా పట్టించుకునేవాడు లేడు. నువ్వు ఒకడు బతుకున్నావా అని గూడా ఆలోచించేవాడు కూడా లేడు ఇప్పుడు పరిస్థితి. అది మన నోరుంది గదా అని మాట్లాడేస్తే
ఆ చరిత్ర కూడా అదే ఈజీగా నిన్ను మర్చిపోతది. గతంలో చేసిన తప్పులు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. అదే జరిగింది నానికి. సో, ఇకనైనా నోరు ఇప్పటికైనా వదిలేస్తారనుకోవటం ఆయన అవివేకం గాని, ఆయన అక్కడ ఉన్నంత వరకు గుడివాడలో ఉన్నంత వరకు తెలుగుదేశంనైతే ఏదేది మాట్లాడాడో, నాయకులు చెప్పాల్సిన పనిలేదు బుద్ధి. ప్రజలు ప్రజలు. చెప్తా ఉంటారు. ప్రజలు ఆయన ఎక్కడికెళ్ళినా అడుగడుగున ప్రజలే ఆయనకి సమాధానం జెప్తారు. అదే గుడివాడ ప్రజలు. అదేలాగానే తీర్పు గూడా ఇచ్చారు గదా! థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ మొత్తానికి ఏపీలో అయితే ఆల్రెడీ పనులు ప్రారంభమైపోయాయి. ఇటు అమరావతి కావచ్చు, లేదంటే పోలవరం కావచ్చు, ప్రజలకి చేస్తున్న ఏదైతే హామీలిచ్చారో అవన్నీ కూడా ఇటు పెన్షన్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. సో, ఇక తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీ పుంజుకునే ఛాన్స్ తప్పకుండా ఉంది అని చెప్పి మీరు కూడా చెప్తూ ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.